హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంచి వస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. అయితే గైస్ రీసెర్చించిన వార్త ఏంటంటే సలార్ టీజర్ అయితే సలార్ పార్ట్ 2 టీజర్ అయితే రాబోతుందని చెప్పేసి ట్విట్టర్లో అయితే గట్టిగా అయితే అనౌన్స్మెంట్ జరుగుతుంది. అయితే ఇంకా మూవీ షూటింగ్ స్టార్ట్ కాలేదు, టీజర్ ఏం చూస్తారు. చాలా మంది అంటున్నారు టీజర్ వస్తుంది అని చెప్పేసి. అవన్నీ మాటలు ఫేక్ గాయ్స్. ఇంకా సినిమా స్టార్టే కాలే. మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఫస్ట్ అయితే డ్రాగన్ మూవీ మీద అయితే ఫోకస్ పెట్టిండు. చాలా అయితే ఆ మూవీ గురించి అయితే గట్టిగా అయితే అసలు ప్రశాంత్ నీల్ గారు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితోటి సినిమా తీయాలని ఎప్పటినుంచో చిలగాలని కోరిక. ఆ కోరిక అయితే తీరవేరింది. ఆయన అయితే గట్టిగా అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఎన్టీఆర్ మూవీ 'డ్రాగన్' మూవీ మీద ఫోకస్ అయితే పెట్టిండ్రు. ఈ ఫోకస్ వల్ల అయితే ఆయన ఎప్పుడైతే 'సలార్ పార్ట్ 2', 'కేజీఎఫ్ పార్ట్ 3' ఇవన్నీ మూవీస్ కూడా పక్కన పడతెంగి ఫస్ట్ అయితే దీని మీద ఫోకస్ పెడుతుండ్రు. ఈ మూవీ అయితే షూటింగ్ అయితే పూజా కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది మనకొచ్చేసి 2025 లేకపోతే 2026లో అయితే 'డ్రాగన్' మూవీ అయితే రాబోతుంది. ఎన్టీఆర్ అన్న ఇప్పుడు మొన్న ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ అన్న 'దేవర' మూవీ కంప్లీట్ అయిపోయినాక మొన్న పూజా కార్యక్రమం అయితే పాల్గొన్నాడు. 'డ్రాగన్' మూవీ దానిలో. ఐ థింక్ సినిమాకైతేసి మనకు 'సలార్ పార్ట్' వచ్చేసి మనకు 2026లో రాబోతుందని చెప్పేసి గట్టిగా అయితే అనౌన్స్ అయింది. అయితే ఈ మధ్యన ఇప్పుడు ఈ షూటింగ్ దీని మీద ఫోకస్ పెట్టినాక, దీని మీద వెయిటింగ్ పెట్టినాక 'సలార్ పార్ట్ 2' వెయిటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇగ ఆ సెకండ్ పార్ట్ ఒక 50% కంప్లీట్ అయిపోయిందంటే ఇంక 50% ఉంది. కొంచెం మొన్న స్టార్ట్ చేసిండ్రు. ప్రభాస్ గారి హెల్త్ ఇష్యూ వల్లనే మధ్యలో ఆపేసి మళ్ళా సినిమా షూటింగ్ అయితే ఆపేసిండ్రు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఆహ్, 'డ్రాగన్' మూవీ మీద అయితే ఫోకస్ అయితే పెట్టిండ్రు. 'డ్రాగన్' మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అదే ప్రస్తుతానికైతే 'వార్ 2'లో అయితే మన ఎన్టీఆర్ అన్న అయితే 'వార్ 2' చేసి షూటింగ్ అక్కడ వెళ్ళిండ్రు. హృతిక్ రోషన్ గారు నడుస్తున్న మూవీ 'వార్ 2'లో అయితే చేయబోతున్నారు. దానికైతే సినిమాలో యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టబోతున్నారంట మొత్తం. అది యాక్షన్ సీన్స్ ఎట్లా పెడితే తెలుసు కదా! 'వార్ 2'లో అయితే హృతిక్ రోషన్ గారితోని ఎంబడైతే చేయబోతున్నారు. ఒక కొత్త రోల్ అయితే చేయబోతున్నారంట ఎన్టీఆర్ అన్న గారు. అయితే మనకైతే 'ప్రభాస్' అన్న మూవీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే 'రాజసాబ్' షూటింగ్‌లో అయితే కొంచెం బిజీలో ఉన్నాడన్న. అది అయిపోగొట్టుకున్నాక తర్వాత 'సలార్ 2'లో అయితే పార్టిసిపేట్ చేసుకుంటారు. ఆ తర్వాత 'కల్కి పార్ట్ 2' అయితే లీగల్‌గా అయితే చేస్తున్నారు. 'కల్కి పార్ట్ 2' కూడా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. నాకు తెలిసినవరకి ఇప్పుడైతే అన్ని పాన్ ఇండియా మూవీస్ 1000 కోట్లు కొట్టే మూవీస్‌లో అయితే 'ప్రభాస్' అన్న అయితే చేయబోతున్నాడు. 'ప్రభాస్' అన్న ఈ మూవీలో ఏ మూవీ ఇష్టమో మీకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా వస్తే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. గైస్ మనకైతే మొన్న రీసెంట్‌గా 35 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. గైస్ నేను చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తది.